రాజమౌళి సినిమా అంటే విడుదలకు ముందు ఓ రెండేళ్లు, విడుదల తర్వాత ఓ రెండేళ్లు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వార్తల్లో నిలుస్తుంది. ఆయన సినిమాల పట్ల జనాల్లో ఉండే క్రేజ్ అలాంటిది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ కావటంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కాగా రాజమౌళి ఈ సినిమా డీటెయిల్స్ షేర్ చేయడం లేదు. లాంచింగ్ సెరిమోనీ రహస్యంగా జరిపారు. మీడియాను అనుమతించలేదు. అలాగే గుట్టుగా ఓ షెడ్యూల్ సైతం కంప్లీట్ చేశారు. హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని సమాచారం. నెక్స్ట్ లాంచ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. దీనికి సంబంధించిన సమాచారం లీక్ అయింది. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలో గల లిడియోమలి, తలమలి, కల్వమలి అనే హిల్ స్టేషన్స్ లో షూటింగ్ కి ప్రణాళికలు వేశారు. పచ్చని కొండలతో కూడిన ఈ బ్యూటిఫుల్ సీనిక్ ఏరియాలో చిత్రీకరణ జరపనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఒడిశా రాష్ట్రానికి పయనమయ్యారు. ఆయన ఎయిర్పోర్ట్ లో కనిపించారు. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ లొకేషన్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు చక్కెర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. కాగా ఏప్రిల్ నెలలో ప్రెస్ మీట్ ఉంటుందట. రాజమౌళి, మహేష్ బాబుతో పాటు నిర్మాతలు పాల్గొనే ఈ ప్రెస్ మీట్ నందు ప్రాజెక్ట్ కి సంబంధించిన సమాచారం పంచుకుంటారని తెలుస్తుంది. మరొక అప్డేట్ ఏమిటంటే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేస్తున్నారట. విలన్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పృథ్వీరాజ్ చేసిన కామెంట్ దీనిపై స్పష్టతనిచ్చింది. ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2 ఏళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకోనుంది ఈ చిత్రం. విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా మహేష్ పాత్ర ఉంటుందట. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి తెలియజేశారు.